ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టి పోస్ట్ చేసి ఇలాంటివి అన్నీ మా వయసు వాళ్ళు చూసి ఇంకా మనం కూడా మన మమ్మీ వాళ్ళని చంపేసి ఇంకా 3 నెలలు బయటకు వస్తాం మనం కూడా. ఇలాంటి వాటిని చూసి మాకేం కాదు. ఈ మీడియా వాళ్ళు కూడా ఫుల్ నేను ఆ రోజు ఏడుస్తుంటే గాంధీ భవన్లో ఎడవనియట్లేదు నేను అసలు. ఆ రోజు కూడా తీసుకొచ్చేసి మాట్లాడు అంటే నా అమ్మ చనిపోయి నేను ఏడుస్తున్నా. ఇలాంటి టైంలో అడగండి చెప్తా. అప్పుడు నేను నా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే అక్కడి నుంచి నన్ను గుంజుకొచ్చి అంత అంత బలవంతం చేసిన అతను జరిగింది అనేది నీకే తెలుసు కదా. అక్క తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఎదురింటి వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా లోపలికి వస్తే రానియట్లేదంట కదా, వద్దు రావద్దు లోపలికి అందంట కదా. సో అందుకని ఏం జరిగిందో నువ్వు చెప్తేనే అందరికీ తెలిసింది. ఫస్ట్ అక్క ఎంత దుర్మార్గంగా కిరాతకంగా బిహేవ్ చేసిందో నువ్వు చెప్తేనే కదా తెలిసింది. సో అందరికి అప్పుడు భయం వేసిందన్నమాట, ఇలాంటి అక్క కూడా ఉంటుందని అనిపించింది. సో వాళ్ళు ఎవరైనా వస్తుంటే రానిలేదు లోపలికి, అడ్డుకుందా వాళ్ళందరినీ? రానివ్వలేదు. ఇప్పుడు నా మమ్మీ లేదు కాబట్టి మా కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరగాలి. మమ్మీ TSSలో జాబ్ చేస్తుంది. ఆ జాబ్లో శాలరీ మంత్లీ నాకు వేస్తే నా పై చదువులకి నాకు ఏమైనా ఉపయోగపడతాయి అంటే డిగ్రీ ఇంటర్ వీటికి. అప్పుడు మమ్మీ డ్యూటీ నాకు ఇచ్చినా పర్లేదు, నేను మేజర్ అయినాక. లేకపోతే నేను ఏదన్నా ఇంకొక జాబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ జాబ్ ఇచ్చినా పర్లేదు నాకు. కానీ మా కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలి, బయటకు రావద్దు. ఓకే, అసలు అమ్మ నువ్వు అక్క కదా, ఎలా ఉండేవారు మీరు? ఎంత ఆప్యాయతగా ఉండేవారు? నేను మా మమ్మీ మా అక్క. మా మమ్మీ అయితే ఇద్దరిని సేమ్. ఏ బట్టలు కొన్నా ఏమన్నా కుట్టించినా లేకపోతే బయట ఏమన్నా రెడీమేడ్ కొనుక్కొచ్చినా కూడా ఇద్దరికి సేమ్ ఇద్దరికి సమానంగా ఏదైనా. అంటే చిన్న బిడ్డ ఫస్ట్ సెకండ్ ఆమెకు పుట్టింది, ఫస్ట్ ఆమె పుట్టింది, ఇట్లా అని లేడు ఈయన ఉన్నాడు అని చెప్పి తేడా డాడీ ఉన్నప్పుడు కూడా చూడపోయేది. మా డాడీ కూడా ఎట్లా చూసేటోడు అంటే నన్ను పట్టించుకోపోతుండే, కూతురు నన్ను పట్టించుకోకుండా మా అక్కను చూసుకుంటుండే. మా అక్క పైన కోపం వస్తే నా పేరు పెట్టి నన్ను తిట్టి, లేదా మా అక్క అంటే మా అక్క ఏదైనా కోపం వస్తే మా అక్క తిట్టకుండా నా పైన వేసి అంటే అంత ముద్దుగా చూసుకున్నా నన్నే తిట్టేటోడు. కానీ ఎప్పుడు కూడా మా డాడీ మా మమ్మీని మా డాడీకి ఇట్లా గొడవలు జరిగినాయి కానీ మా డాడీ దెబ్బ కానీ మా ఇద్దరికి మా డాడీ తిట్టడం కానీ అసలు అవి ఎట్లుంటే కూడా తెలియదు మాకు. ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ మమ్మీ వాళ్ళు కొడతారు, డాడీ వాళ్ళు కొడతారు, కానీ మా ఇంట్లో అట్లా కాదు అసలు. నన్ను చూస్తారు కానీ నాకంటే ఎక్కువ మా డాడీ మా మమ్మీ అక్కని చూస్తారు. అలాంటి ఫ్యామిలీ మాది. మా డాడీ చనిపోయినాక ఇంకెవ్వరు లేరు ఇంట్లో, మగ దిక్కు. నేను ఏం చేసినా ఎవరు ఏమన్నారు, లైట్ తీసుకుంటారు అందరూ. ఎవరేం ఆపలేరు నేను చేసినా కూడా. అమ్మ అంటే పొద్దున డ్యూటీకి పోయి వస్తుంది, పండుకుంటుంది, అమ్మకు నడుము నొప్పి ఉంది, ఏం చేయలేదు. ఈ వీక్నెస్ దొరికించుకుందామే. ఇక శివ అనే వ్యక్తి పరిచయం అయినాక 8 months ఇన్స్టాలో 8 months అయింది పరిచయం. 8 months పరిచయం అయిన గురించే ఒక కన్న తల్లిని చంపేసింది. మరి అమ్మ 9 నెలలు కానీ ఇంత ఇప్పుడు ఆమెకు 16 years వచ్చేదాకా అమ్మని అంత బాగా పెంచుకుంది. ఇప్పుడు మరి మా అమ్మ ఎంత ఉండాలి? మా మమ్మీకి ఇప్పుడు వచ్చిన మా ఆయన మీదనే అంత ప్రేమ ఉంది మా అక్కకి. ఇన్ని నెలలు మా మమ్మీ ఇన్ని కష్టాలు పడి మొన్న మా డాడీ చనిపోతే సింగిల్ హ్యాండ్తోని మా మమ్మీ మమ్మల్ని ఇద్దరిని సాగుతుంది. అలాంటిది మేము ఇంట్లో ఏదన్నా అడిగితే కూడా కాదనేదే కాదు. మా మమ్మీ దగ్గర లేకపోయినా మమ్మీ ఉపాసం ఉండన్నా మాకు ఇచ్చేది ఏదైనా. అలాంటిది మా మమ్మీ మాకు డ్రెస్సులు కొన్నా ఏదైనా ఫుడ్ తెచ్చి ఇద్దరికి సమానంగా పెట్టేది. ఇంటి లాకర్స్ కూడా అక్కకే తెలుసు అన్ని, ఇంట్లో ఏముంటాయి, ఫోన్ పేడ్ ఎంత మనీ ఉంటాయి. ఇప్పుడు అక్క పేరు మీద మనీ ఉన్నాయి. అక్క అంటుంది నా మీద ప్రేమ అంటే మా మమ్మీకి నా మీద ప్రేమ లేక మా మమ్మీ నా పైన ప్రేమ చూపించక కానీ ఆమె దగ్గర ప్రేమ దొరికింది అని ఇప్పుడు సార్ కూడా ఆమె ఇట్లా మాకు చెప్పింది, మేము చెప్తున్నాం మీకు అంటుండ్రు. ఇప్పుడు నా పేరు మీద 1 రూపాయి కూడా లేదు. మా అక్క పేరు పైన ఒక 2-3 lakhs ఉన్నాయి. మరి అది ప్రేమ కాదా? ప్రేమ లేని మా అక్క పైన మనీ వేసిందా మా అక్క పేరు పైన? ఇప్పుడు నా పేరు మీద మీరు అకౌంట్స్ చెక్ చేస్తే నా పేరు మీద ఉండే, మా అక్క పేరు మీద ఉంటాయి. మరి ఇప్పుడు మా అక్క మీద ప్రేమ లేని మా అమ్మ ఎందుకు వేసింది మనీ? అంటే ఎక్కువ అయ్యా. మా అమ్మకి ప్రేమ ఉంటే నా పైనే ఉంది, నన్నే చూసుకుంటా అంటుంది కదా. మరి మా అక్కని ఏదన్నా ఇంట్లో పనికి కానీ చదువుకోనియకుండా పనికి పంపించి ఏం కొనియకుండా అన్నం పెట్టకుండా అంత కఠినంగా అయితే లేదు కదా మా మమ్మీ. ఇద్దరిని సమానంగానే చేసింది కదా. వాళ్ళ డాడీ లేడు మా డాడీ లేడు అని చెప్పేసి. ఇప్పుడు ఎంత జరిగినా కూడా మా అక్కకి ఆ రోజు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు కంట్లో నుంచి. మేము మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మేమంతా ఏడుస్తుంటే మా అక్క అసలు ఎంత డల్ కూర్చుంది అంతే.
ఆమెకి చంపిన మా అమ్మ ఇంకా నాకు లేదు పశ్చాత్తాప కూడా పడతలేదు ఆమె. నేను చంపిన ఎంత డేర్నెస్గా అంటే ఆమెకి ఏం చూసుకొని అంత ఇదవుతుంది. 10th క్లాస్ కదా, మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు కదా, అంటే అలా అంత క్రూరంగా ఉండేదా నీ పట్ల కూడా? అసలు తల్లిని చంపేంత క్రూరంగా ఎలా తయారైంది? అంటే మమ్మీకి కూడా ఒక్కోసారి రివర్స్ అయ్యేది, నన్ను కూడా గిచ్చేది. అంటే మేమిద్దరం చిన్న చిన్న అంటే పనులలో ఏదో ఒకటి మా మధ్యలో గొడవలు వచ్చేటివి. అంటే అక్క నెయిల్స్ పెంచుకునేది నన్ను కొట్టడానికి. నిన్ను కొట్టడానికి నెయిల్స్ పెంచుకొని నేను కూడా పెంచుకునేదాన్ని. నేను ఎందుకంటే ఈ ఒక్కటే, ఎందుకంటే అది బీటీఎస్ పెట్టి ఇట్లా ఫోటో దిగి ఇన్స్టాలో స్టోరీ పెడదామని చెప్పేసి నేను దానికోసమని ఈ నెయిల్స్ ఒకటి పెంచుకున్నా అని చెప్పి మా అక్క 2 చేతులకు పెంచుకొని నేను ఏదైనా గొడవ చెయ్యకపోయినా నేను ఒకవేళ ఒక దెబ్బ కొడితే మా అక్క 10 దెబ్బలు కొట్టి మొన్న ఇక్కడ పడేసి కడుపులో కూడా తన్నింది, ఫుల్ కొట్టింది నన్ను. కొడితే నేను మమ్మీకి ఏడ్చుకుంటే చెప్తే మమ్మీ కూడా ఏమనలేదు. మీరు ఏమన్నా పోరు, మీరు ఏమన్నా చేసుకోరు, మీరు మీ మధ్యలోకి వస్తే మళ్ళీ ఆమె చేసిందంటే నువ్వు చేసినావు అంటారు. నేను మీరు పట్టించుకొని మీరు ఏడన్నా పోండి అని. అంటే మమ్మీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అట్లా అంటే మా ఇద్దరి మధ్యలో